అనిపించింది సార్ ఎర్రమడి? అమ్మా ఎలా అనిపించింది అమ్మా ఎర్రమడి? చాలా బాగుందండి. డివోషనల్, లేడీస్ సెంటిమెంట్, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ అన్ని చాలా బాగున్నాయండి. ఓకే. ఓవరాల్ చాలా మంచి మూవీ, మస్ట్ వాచ్. అంటే కామెడీ సీన్స్ ఏం లేవు, మొత్తం సీరియస్ కామెడీ అంటే ఇది కామెడీ మూవీ కాదు కదండి, మెసేజ్ ఓరియంటెడ్. ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, చాలా బాగుంది. డ్యూరేషన్ ఓకే అంటే 2.5 hours డ్యూరేషన్ పర్ఫెక్ట్ అసలు అయిపోయిందా? ఎక్కడ బోర్ అనిపించాలా, లాగ్ అనిపించాలా. సో 3 hours ఉన్నా కూడా ఇలా ఉంటే చూడొచ్చు. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే వాళ్ళిద్దరి ఎమోషన్స్, బాండింగ్ అంతా, ఆయన కూతురికి ఇచ్చిన మోటివేషన్ కానీ, ఆ పెంచే విధానం కానీ, అంటే గర్ల్స్ షుడ్ స్పీకప్ అనేది చాలా బాగా మెసేజ్ ఇచ్చారు. ఓకే, మూవీకి ముందు నుంచే సాంగ్స్ ఇంప్రెషన్ తీసుకొచ్చినాయి కదా, ఎలా ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు సాంగ్స్ కి? థియేటర్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ లో ఎమోషనల్ సీన్, అసలు ఐ వాజ్ లిటరలీ క్రైయింగ్. చాలా బాగుంది. ఓవరాల్ 5 on 5. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యామిలీ ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ మూవీ ఇచ్చాడండి. ట్రోలింగ్ చేసిన వాళ్ళకి ఆన్సర్ ఇవ్వండి. యాక్టింగ్ తోనే సమాధానం, మూవీతోనే సమాధానం. రవాణా మాస్ హీరో కదా ఉంటుంది కాబట్టి అలా అనిపిస్తుంది, కానీ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు రవితేజ గారు. నెక్స్ట్ లెవెల్ మాస్ మహారాజా కంబ్యాక్. సాంగ్స్ మాత్రం థియేటర్లో పునకాలు ప్రతి ఒక్కరు లేచి ఎంజాయ్ చేస్తున్నారు. ఎమోషనల్ సీన్లు అయితే కంటతడి పెట్టేస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్, ప్రతి ఒక్క 24 క్రాఫ్ట్స్ కష్టపడి సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అనే రేంజ్లో ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఓకే. చాలా రోజుల తర్వాత రవితేజ అన్న మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఓకే. నాకైతే ఏడ్చుకుంటూ బయటకు వచ్చా. ఓకే, చాలా బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఎలా అనిపించింది అన్న? ఆ ఎమోషన్కి ఎవడైనా ఏడుతాడు. ఓకే. నేనైతే ఇంటర్వెల్ తర్వాత ఏడ్ చేసా. ఓకే. నార్మల్ ఆడియన్స్ అయితే ఇంకా గోల్ పెట్టి ఏడుస్తాడు. ఓకే, మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా అనిపించింది? ఆ పాటకి థియేటర్ అంతా కూడా కూల్ చెల్లారు. ఓకే. సో సెకండ్ హాఫ్ చాలా బాగుంది. రాయి లాంటి నా మనసును కూడా కరిగించేసాడు రవితేజ అన్న. అయ్యప్ప స్వామి ఇచ్చిన ఒక బంగారం లాంటి హిట్ ఇది. ఓకే అన్న, ఎరుముడి మూవీ ఎలా అనిపించింది అన్న? ఎరుముడి మూవీ అయితే బాగుంది అన్న. సినిమా అంటే మనం సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము, కానీ రవితేజ కంబ్యాక్ అనుకోవచ్చు. మంచి హిట్ అయితే పడ్డదు. ఒక కూతురు ఎమోషన్ తో కొట్టారని కొడుకోవచ్చు. అంటే రెగ్యులర్ ఫార్మాట్ అయితే లేదు సినిమా. రవితేజ గారి కెరియర్ అండ్ మా సినిమాలు ఎలాగైతే చేసారో ఆ ఫార్మాట్ లేదు. 10 సంవత్సరాల ముందు విక్రమార్క సినిమా ఎంత ఎమోషన్ కనిపించిందో ఈ టైప్ ఆఫ్ కొత్త ఎమోషన్ ఉన్న సినిమా. జీవ ప్రకాష్ మ్యూజిక్, సాంగ్స్ సినిమాకి చాలా హైలైట్ గా అనిపించింది. ముఖ్యంగా మల్లెపూల సాంగ్ వచ్చిన అయితే మాత్రం నిజంగా థియేటర్ దద్దరు వెళ్ళిపోయింది అనమాట. అందరూ పిచ్చి పిచ్చిగా యాక్ట్ చేశారు. ఇంకా రవితేజ గారి యాక్టింగ్, కూతురు సెంటిమెంట్ పండించడంలో శివనిర్భర్ గారు నిజంగా పాస్ అయ్యారనుకోవచ్చు. రవితేజ కంబ్యాక్ అనుకోవచ్చునా. బట్ సినిమా వరకు చూసుకుంటే స్క్రీన్ ప్లే ఇంకా క్లైమాక్స్ కొంచెం బాగా రాసుకుంటే నాకైతే అనిపించింది. ఎందుకంటే కొంచెం సోపేస్ట్ ఉందన్న సినిమాలో. రవితేజ గారి కంబ్యాక్ ఎందుకంటే ఈ మాత్రం సరిపోతుంది. రవితేజ పక్కా హిట్ కూడా.